హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చూడండి, నల్లేరు పచ్చడి చేస్తున్నాను. ఎండుమిరపకాయలతో వేరుశనగ గుళ్ళేసి చాలా అంటే చాలా బాగుంటుందండి. అదిగోండి, మా ఇంట్లో కాడ ఉంది. ఆ కాడ తెంపుతున్నాను. తెంపిన తర్వాత దాన్ని శుభ్రంగా కట్ చేసుకోవాలి. బీరకాయకి ఈనలో ఉన్నట్టు సన్నగా ఈన ఉంటుందండి, ఆ ఈన తీసేయాలి. తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కొని ఫ్యాన్ గాలికి చక్కగా ఆరబెట్టుకోవాలండి. ఇది మీరు కొంచెం నాకు తెలియలేదు, దురదలాగా అనిపించింది. గ్లౌజులు ఉంటే చేతికి గ్లౌజులు వేసుకొని చేయండి, కట్ చేయండి. అదిగోండి, శుభ్రంగా కడుగుతున్నా. కడిగిన తర్వాత ఆరబెట్టుకొని చక్కగా ఏం చేయాలంటే పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను. ఎండుమిరపకాయలు, ధనియాలు, వేరుశనగ గుళ్ళు వేసి శుభ్రంగా వేయించిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసి చక్కగా ఎల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, మనకు సరిపోయిన టేస్ట్కి సరిపోయినంత చింతపండు, అవిగోండి ఆ కాళ్ళ కూడా వేయించుతున్నాను. శుభ్రంగా అవి ఆరిపోయినాయి. కాళ్ళు కూడా అవి తీసేసిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకొంచెం నూనె వేసుకొని కళాయిలో ఇవి కూడా శుభ్రంగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇవ్వండి అవన్నీ ఎండుమిరపకాయలు, ధనియాలు, వేరుశనగ గుళ్ళు అవి, దాంట్లో కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఉప్పు, మనకు సరిపోయినంత ఉప్పు, మన టేస్ట్కి మనం ఎంత తింటామో అంత ఉప్పు వేసుకొని శుభ్రంగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆ కాళ్ళు ఉంటాయి కదండి, ఆ కాళ్ళు కూడా శుభ్రంగా దాంట్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం మనకు టైట్గా అనిపించింది అనుకోండి, నీళ్లు వేడి చేసి కలుపుకోవచ్చు అనమాట. నాకైతే పెద్దగా ఏం పట్టలేదు, దాంట్లోంచి చక్కగా జిగురులాగా వచ్చింది, బాగుంది. అసలు మోకాళ్ళ నొప్పులకి చాలా, మన మోకాళ్ళ గుజ్జు అరిగిపోయింది, నొప్పి వస్తుందంట చూసారా, దానికి చాలా అంటే చాలా మంచిదంట. ఒళ్ళు నొప్పులు కూడా తగ్గిద్దంట, నొప్పులకు కూడా బాగా పనిచేసిద్దంట. ఇది తెలిసిన వాళ్ళు చెప్పారు, అందుకని నేను యూట్యూబ్లో కూడా చూశానండి, అందుకని చేసుకొని తింటున్నా. అసలు ఎంత టేస్ట్ అంటే నేను చెప్పానని కాదండి, సూపర్ అంటే సూపర్గా ఉంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అదో టేస్టు, కానీ నాకు నెయ్యి వేయకుండా ఇష్టం, అందుకే నెయ్యి వేయకుండా తిన్నాను. వేడి అన్నంలో నెయ్యి లైక్ చేసేవాళ్ళు నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.